కల్వకుంట్ల కుటుంబం వెనక్కి లేచి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, మార్చ్ అంటే మార్చు. అంటే రాతి బొమ్మల్లాగా, హృదయం లేని మనుషుల్లాగా పవిత్రమైన శాసనసభలో మీ శాసనసభ్యులను ముంచుకోదలుచుకున్నారా? చెప్పడం బాధ అనిపిస్తుంది, కానీ చిన్న ఉదాహరణ చెప్తా. పాము కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల పాములు తమ గుడ్లను తామే తింటాయట. అలాగే సింహం కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తమ పిల్లలను తానే చంపుకుంటుంది. అట్లాగే మీరు మీ శాసనసభ్యులకు జ్ఞానం రాకుండా, వాళ్లకు పద్ధతులు, ప్రొసీజర్స్ తెలియకుండా, వాళ్ళు మంచి శాసనసభ్యులుగా, మంచి పార్లమెంటేరియన్స్గా ఎదగకుండా వాళ్ళ ఎదుగుదలను మీరు ఆపాలని చెప్పి కోరుకుంటా ఉన్నారా? అన్ని విషయాల్లో మీరు తప్పులు చేస్తా ఉన్నారు. శాసనసభలో చర్చకు రావట్లేదు, అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మీ సభ్యులను స్పీకర్ మీదకి ఎగదోస్తూ ఉన్నారు. చేతులు మడుచుకుంటూ, చేతులు చూపిస్తూ గతంలో ఎన్నడూ లేని సాంప్రదాయాలన్నింటినీ తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు మంచి సాంప్రదాయం ఏంది, చెడు సాంప్రదాయం ఏంది అని చెప్పి నిష్ణాతుల చేత అందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తే సీనియర్ మంత్రులు కూడా వచ్చి కూర్చొని వింటా ఉన్నారు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్న ఆతృత మాలో ఉంటే, మా వాళ్లకు, మా శాసనసభ్యులకు ఎటువంటి జ్ఞానం వద్దు, కేవలం నేను చెప్పేదే వాళ్ళు వినాలే, వాళ్ళు ఎక్కడ చూడొద్దు, చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, మేము ఎప్పుడు తెరవమంటే నోరు తెరవాలి అన్న చందాన మీరు మీ శాసనసభ్యులను తయారు చేసుకుంటా అంటే దానికి ఎవరు కూడా ఏమి చేసేది లేదు. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మంచి అవకాశాన్ని మా బీఆర్ఎస్ మిత్రులు, శాసనసభ్యులు కోల్పోయిండ్రు. ఇంత మంచి అవకాశం మళ్ళా హైదరాబాద్లో దొరకదు. మీరు మీ శాసనసభ్యులకు, వాళ్ళ భవిష్యత్తుకు అడ్డుగోడగా నిలుస్తా ఉన్నారు. వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరే అడ్డుగోడలైనరు. ఇది మీకే నష్టం చేకూరుస్తుందని చెప్పి నేను వాళ్ళకు వినమ్రంగా వాళ్ళకు మనవి చేస్తా ఉన్నాను.